హాయ్ అండి, నేను మీ గోపి. ఈ మధ్య చాలామంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు డబుల్ బెడ్రూమ్ గురించి ఫోర్త్ ఫేస్ సమాచారం అని చెప్పి, కొందరు శుభవార్త అని, కొందరు బంపర్ సమాచారం అని, కొందరు మీరు అదృష్టవంతులు అని చెప్పేసి ఇట్లా రకరకాలుగా థంబ్నెయిల్స్ పెట్టి వ్యూస్ పెంచుకోవడానికైతే తమ వీడియోలు అయితే పెడుతారు. అసలైతే ఫోర్త్ ఫేజ్ గురించి పూర్తి సమాచారం గవర్నమెంట్ తరపున ఏది రాలేదు. అయితే ఈ విషయాన్ని గురించి నేను కొంత సమాచారం అయితే ఇవ్వాలనుకుంటున్నాను. డబుల్ బెడ్రూమ్ గురించి ఫోర్త్ ఫేజ్ సమాచారం అయితే మనకు అధికారికంగా రావాలంటే అది ముఖ్యమంత్రి కలెక్టర్ల సమావేశంలో తేల్చాల్సి ఉంటుంది. అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశమై డబుల్ బెడ్రూమ్ గురించే కాదు, ఇంకా కొన్ని పథకాల గురించి కూడా చర్చించి ఆ విధంగా మనకు సమాచారం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఈ విధంగా మనకు ఇంతవరకు ఒక సమాచారం అయితే రాలేదు గవర్నమెంట్ ఏర్పడినప్పటి నుంచి. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం అయితే ఏర్పాటు చేసి ఈరోజు కొన్ని విషయాలపైన చర్చించబోతున్నారనమాట. అందులో ప్రధానంగా ధరణి గురించి, ఇంకోటి 6 గ్యారంటీల పథకం గురించి, అట్లానే వనరుల సేకరణ గురించి అయితే చర్చించబోతున్నారు. అందులో ఈ డబుల్ బెడ్రూమ్ గురించి కూడా ఏదైనా చర్చ వచ్చే అవకాశం అయితే ఉంది. ఏదో కొంత సమాచారం అయితే మనకు తెలిసే అవకాశం అయితే ఉంది. ఈరోజు వేచి చూద్దాం. మనం కూడా ఫోర్త్ ఫేజ్ గురించి ఒక గుడ్ న్యూస్ అయితే విందాం అనుకుంటున్నాను. అలాగే వ్యూవర్స్ కూడా కొంతమంది చాలామంది నాకు కామెంట్స్లో అడుగుతూ ఉన్నారు అన్నమాట. దుండిగల్ నుంచి, అలాగే షేర్లింగంపల్లి, అమీన్పూర్, కొల్లూరు, తిమ్మాయిగూడ ఈ ప్రాంతాల నుంచి అయితే అడుగుతున్నారు కీస్ ఎప్పుడు ఇస్తారని. నాకు అందిన సమాచారం మేరకు అయితే జనవరిలో 20 తారీఖు వరకు అయితే కీస్ ఇస్తారని. కీస్ ఇప్పటికి కూడా ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఇప్పటికీ కరెంటుకు సంబంధించి కొన్ని పనులు జరగలేదు, అట్లానే కొన్ని వాటర్కి సంబంధించి కూడా పనులు జరగలేదు. వీటి పనుల గురించి అని చెప్పేసి ఈ కీస్ ఇవ్వడం అనేది ఆపేసారు. అలాగే లిఫ్ట్ గురించి కూడా కొన్ని పనులు జరగాల్సి ఉంది. ఎందుకంటే ఇన్ని నెలల నుంచి కూడా లిఫ్ట్ వినియోగంలోకి రాలేదు కదా. లిఫ్ట్ ఉపయోగించాలంటే కంటిన్యూగా దాన్ని వినియోగిస్తూ ఉంటేనే దాని పనితీరు ఏందనేది తెలుస్తుంది. కాబట్టి ఈ పనులన్నీ పూర్తయిన తర్వాత 1-2 సార్లు చెక్ చేసిన తర్వాతే మనకు కీస్ అనేది ఇస్తారనమాట. సో ఇదండి డబుల్ బెడ్రూమ్ గురించి ఇన్ఫర్మేషన్. ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్. ఈ ఛానల్లో కేవలం డబుల్ బెడ్రూమ్ వీడియోలను మాత్రమే చూస్తున్నారు. ఆ వీడియోలను మాత్రమే కాకుండా నేను టెంపుల్కి సంబంధించిన వీడియోలు, అలాగే వైరల్ న్యూస్కి సంబంధించిన వీడియోలు కూడా పెడుతున్నాను. ఇలాంటి వీడియోలు కూడా చూసి నన్ను ఆదరించాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్.